బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన వీక్షకులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక స్వాగతం. దేవుడు మిమ్మల్ని నిండారుగా తన వాక్య సమృద్ధి చేత ఈరోజు కూడా దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలి. ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను ముగించాను. దానియేలు గ్రంథ ధ్యానాలను ప్రారంభించాను. దానియేలు గ్రంథ ధ్యానాలను ఎందుకు ప్రారంభించాను అనగా, మనము చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభువు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దానియేలు గ్రంథ ధ్యానాలు మనకు చాలా అవసరం. నా ప్రియ బిడ్డలారా, నన్ను సమంగా అర్థం చేసుకోవాలి. ఎందుచేతనగా నేను చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. రేడియోలో వాక్యం చెప్పాను, టీవీలో వాక్యం చెప్తున్నాను, అనేక సభలలో లక్షల మంది ప్రజల మధ్య నేను మాట్లాడాను. నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఈనాటికి నన్ను సేవలో ఉంచేవారు కాదు. దేవుని యొక్క మహాకృప ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నాను. నేను చెప్పే బాధాకరమైన విషయం ఏమిటి అనగా, ఈ దినాల్లో చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. ఈ తప్పుడు బోధల వలన సంఘాలలో కలవరం బయలుదేరుతుంది. ఈనాడు మీ స్థానిక సంఘాలు విడిచిపెట్టి ఏవేవో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు. స్థానిక సంఘాల సంగతి ఏమిటి? మిమ్మల్ని పెంచి ఆధ్యాత్మికంగా పోషించి ఈ వయసులోనికి, ఈ అభివృద్ధిలోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చిన మీ స్థానిక సంఘాలు ఎందుకు విడిచిపెట్టాలి? మీ స్థానిక సంఘాలలో లేని బోధ వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను సవినయంగా మనవి చేస్తున్నాను, సావధానంగా మనవి చేస్తున్నాను. మీరు సావధానంగా ఆలోచించాలి. అవును కదూ? నేను కని పెంచి పెద్దవాడిని చేసిన బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటే, మిమ్మల్ని చూడకుండా ఉంటే తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధపడతారు? ఈ విషయాన్ని మీరు దీర్ఘంగా ఆలోచించాలి. సాతానుడు
చేసే కుయుక్తిది. నేను చాలా టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉంటాను. వాక్యం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. ఇదివరకు భక్తులు నూనె రాచి ప్రార్థన చేసేవారు. దీని గురించి అనేక పర్యాయాలు నేను చెప్తూ వచ్చాను. మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి వారి కొరకు నూనె రాచి ప్రార్థన చేయమని వాక్యం చెబుతుంది. నూనె కాదు, నీళ్లు రాస్తున్నారు. నీళ్లు కాదు, రేపొద్దున ఏమంటారో తెలీదు. చాలా భయంకరమైన విషయాలు ముందు వస్తాయేమో. ఏమేమి రాయమంటారో, ఏమేమి కట్టుకోమంటారో అర్థం కావడం లేదు. నా ప్రియ బిడ్డలు, ఒక తండ్రిగా మీకు చెబుతున్నాను, మెరిసేవన్నీ బంగారం కాదు. దయచేసి అటువంటి హంగులు రంగులు కలిగిన సభలకు వెళ్ళవద్దు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. ఎన్నో సత్యాలు ఈ గ్రంథంలో గుప్తమై ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెబుతున్నాను. ఈ విషయాలు మనకు అర్థమైతే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోతే అర్థం కాకపోవచ్చు. ఒక విషయాన్ని మట్టుకు మీరు గమనించాలి. ఇది ప్రపంచ చరిత్ర, ఏదో మూలన జరిగిన విషయం కాదు. ఈ ప్రపంచ చరిత్ర మనకు ఒక్కొక్కసారి గందరగోళంగా ఉండవచ్చు. అన్నంత మాత్రం చేత వాక్యాన్ని తృణీకరించవద్దు. మాకెందుకులే అబ్బా అని చెప్పి మీరు చూడడం మానివేయవద్దు. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట. ఎంతకాలం మనం నా తలపోటు కొరకు, నా కాళ్ళు నొప్పి కొరకు, నాకు చేయిలు అవుతుంది దాని కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారమ్మా. దయచేసి అలా అడగవద్దు. నా మాట వినండి. మీరు ఒక ఉత్తరం రాయండి. ఉత్తరంలో మీ బాధను వ్యక్తం చేయండి. మేము దేవుని యొక్క విశ్వాసులుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీలో ఎవరైనా ఎప్పుడైనా జోషి అంకుల్, జోషి నాన్నగారు మా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని అడిగారా? నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు, వారి యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అన్నారా? నా భర్త మారలేదు, నన్ను కొడుతున్నాడండి, కాబట్టి నన్ను కొట్టకుండా ప్రార్థన చేయండి అని మీరు అడుగుతారు. కానీ నా భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అని మీరు ఎప్పుడైనా అడిగారా? నన్నే కాదు, ఏ సేవకునికి మీరు ప్రార్థన చేసినా, ఏ సేవకునికి మీరు ఫోన్ చేసినా ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు అడగాలి. ఈ దినాల్లో ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు. ఫోన్లో ప్రార్థన చేసుకుంటే ఇవే విషయాలు అడుగుతున్నారు. ఈ విషయాల కొరకు దైవ సేవకులు ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకుంటాను నేను. ఆయన అడిగారు, ఫోన్లో ప్రార్థన చేయాలి ఆ దైవ సేవకుడు. వీళ్ళు చెప్పేది ఏమిటి? వీళ్ళు చెప్పే వాటి వరకు ప్రార్థన చేయాలి. నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. ఆ సేవకుడు పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. అమ్మా, నీకు దేవుడు మగబిడ్డని ఇస్తాడు, ఆడబిడ్డని ఇస్తాడు. మగబిడ్డని ఇవ్వడానికి, ఆడబిడ్డని ఇవ్వడానికి 9 నెలలు మగబిడ్డని ఇవ్వడానికి, ఆడబిడ్డని ఇవ్వడానికి 9 నెలలు గడవాలి కదూ అని అంటాడు. మగబిడ్డని ఇస్తాడు అంటే మరి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ప్రియులరా, ఇది కనబడని ముసుగులో సాతానుడు కనబర్చే భక్తి. ఒక తమ్ముడు మా మ్యాగజైన్లో రాశాడు, ఏమిటంటే భక్తి ముసుగులో పాపం. కాదు, ఎంత చక్కగా ఉంది ఆ యొక్క హెడింగ్. కాబట్టి భక్తి ముసుగులో పాపం చేయకూడదు. దయచేసి ఈ టీవీ కార్యక్రమాలు కానీ, స్టేజ్ మీద బోధలు కానీ, ఇవన్నీ మనలను ప్రభు దగ్గరకు నడిపించేటట్టుగా ఉండాలి. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని నేను ప్రారంభించాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు.
యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. పాట విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ధ్యానాన్ని ప్రారంభిస్తాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన, ఈ దినాల్లో సాతానుడు తన కుయుక్తి చేత ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నాడు నాయన. నాయన, ఇరుకైన మార్గం కాకుండా విశాలమైన మార్గాన్ని చూపించి ఆ మార్గంలో స్వస్థతలు ఉన్నాయని, ఆ మార్గంలో ఏదో ఉంది అని, ఆ మార్గంలో లాభం ఉందని చూపించి అయ్యా మీ మార్గము గుండా వెళ్లకుండా చేస్తున్నాడు. ఇది సాతానిక కుయుక్తి అని గ్రహించడానికి మా ప్రియులకు మీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరువమని అడుగుతున్నావు నాయన. నాయన, సహాయం చేయండి, కృప చూపించండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయ ధ్యానాలు నాయన మాకు అర్థం చేయండి ప్రభువా. కొంతమంది మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, బిడ్డలు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ ఇందులో గుప్తమైన సత్యాన్ని గ్రహించి దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క ప్రేమ, ఆ అనుభూతి
వారు పొందడానికి కృప చూపించమని, అనారోగ్యంగా ఉన్నవారిని దయతో మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచమని, ఆయా అవసరాల్లో ఉన్నవారికి మీ చిత్తానుసారంగా వారి అవసరాలు తీర్చుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని మీరు తెరవండి. ఈ 8వ అధ్యాయంలో మనం చెప్పుకున్నది ఏమిటనగా, బెల్షాజరు పరిపాలనలో జరిగిన దర్శనం దానియేలు గారికి, 3వ సంవత్సరమున దానియేలు గారికి కలిగిన దర్శనాన్ని మనం చెప్తూ ఉన్నాం. దేవుడు ఆయా సమయాల్లో తన భక్తులకు కొంతకాలం ఖచ్చితమైన విశ్రాంతిని ఇస్తాడు. నేను చెప్పాను. అది ఏమిటనగా, దానియేలు ఇప్పుడు రాజు కొలువులో లేడు. రాజు కొలువులో ఉండకుండా ఆయన ప్రభువుతో ఎక్కువ సాన్నిధ్యాన్ని గడుపుతున్నాడు. నా ప్రియులారా, ఆయా సమయాల్లో దేవుడు మనకు కూడా విశ్రాంతిని ఇస్తాడు. ఆ విశ్రాంతి ఎలా ఉంటుంది అని అంటే, అది అనారోగ్యం ద్వారా ఆ విశ్రాంతి కలగవచ్చు. ఏదైనా ప్రమాదం కలిగి ఇంట్లో ఉండడం ద్వారా విశ్రాంతి కలగవచ్చు, లేక వృద్ధాప్యం వలన విశ్రాంతి కలగవచ్చు, పదవి విరమణ ద్వారా విశ్రాంతి కలగవచ్చు. అంటే విశ్రాంతి అంటే నా ఉద్దేశం ఏంటంటే, కనుక ఖాళీగా ఉండే అనుభవం ఉండి ఉండడానికి అవకాశం ఉంది. నడిచి వెళ్ళలేము, అనారోగ్యం, నడిచి వెళ్ళలేము, ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, నడిచి వెళ్ళలేము, కారణం ఏమిటనగా ఏం పని లేదు, ఉద్యోగం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు ప్రభువుకి సాన్నిధ్యముగా, ఇటువంటి పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కువగా గడపడం నేర్చుకుని పడవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సమయంగా ఈ యొక్క ఖాళీ సమయాన్ని లేక విశ్రాంతి సమయాన్ని, దాన్నే రెస్ట్ టైంని మనము గ్రహించి ఆ ప్రభువుతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దానియేలు ఇదే పని చేస్తున్నాడు. దానికి విశ్రాంతి సమయం ఇది. అంటే ఇప్పుడు రాజు దగ్గర ఏమీ కొలువు చేయడం లేదు. దానియేలు భక్తుడు దేవునితో సహవాసం చేస్తూ గొప్ప దర్శనాలు పొందుతున్నాడు. దానియేలు బబులోనులోనే ఉన్నాడు, కానీ దర్శనం మాత్రం షూషను పట్టణంలో పొందినట్లుగా అనుభవిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. నేను నిన్న చెప్పాను, షూషను కోట అనగానే మనకు ఎస్తేరు రాణి, నెహెమ్యా భక్తులు గుర్తుకు రావాలి. మీకు గుర్తుకు వచ్చి ఉంటారని నేను ఆశిస్తున్నాను. దానియేలు తన దర్శనంలో పట్టణం వెలుపట నదీ తీరాన్ని నిలుచున్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఈ దర్శనంలో ఒక విశేషం ఏమిటంటే, దానియేలు బబులోను రాజ్యాన్ని చూడటంలే, పొట్టేలును పోలిన 2వ ప్రపంచ రాజ్యంతో ఈ దర్శనం మొదలైంది. అర్థమైంది కదా? నేను మీకు ఆ యొక్క నెబుకద్నెజరు కలిగిన కళ యొక్క పటాన్ని పదే పదే నేను చూపిస్తున్నాను. దానిలో 2వ ప్రపంచ రాజ్యాన్ని చూస్తున్నాడు. ఈ 2వ ప్రపంచ రాజ్యాన్ని తను చూచిన దర్శనంలో పొట్టేలును పోలింది అది. మనము గత పాఠంలో కొన్ని విషయాలు నేను చెప్పాను. ఈ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. నేను చదివాను 3వ వచనంలో, ఇవి కోరేషు రాజు క్రింద ఏకమైన మాదీయ పారసిక 2 రాజ్యాలకు సూచన. నా ప్రియులరా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 2 కొమ్ములు ఎత్తుగా కనబడుతున్నాయి. అంటే ఇవి చాలా గొప్ప బలము కలిగిన రాజ్యాలుగా పేరు పొందాయి. ఆ కొమ్ములు ఎత్తైనవే, కానీ ఒకటి మాత్రం 2వ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది. 2 కొమ్ములు
మాదీయ ఒకటి, పారసిక రాజ్యాలు అని చెప్పుకున్నాం కదా. ఒకదానికంటే ఇంకొకటి ఎత్తుగా ఉంది అని అంటే, ఎత్తుగా ఉన్న రాజ్యం పారసిక రాజ్యం. కోరెషు రాజు కాలంలో ఈ రాజ్యము చాలా ప్రసిద్ధిగాంచింది. తరువాత నా ప్రియులరా, వీటికి తరువాత అలెగ్జాండర్ చక్రవర్తి ఈ రాజ్యంపై యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాటిని జయించాడు. చూడండి, 4-5 వచనాలు చదువుతున్నాను. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదురించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయిను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుంచి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అనంతటా పరుగులెత్తును. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. విన్నారు కదూ, 2 కొమ్ములు ఒకే పొట్టేలుకు ఉన్నట్లు ఒక రాజ్యంలో 2 పరిపాలిస్తున్నారు. అది కలిసి ఐక్య పాలన. ఆ 2 కొమ్ములలోంచి ఒక కొమ్ము ఎత్తుగా ఉంది, అది తర్వాత మొలిచింది అన్నమాట. ఆ ఎత్తుగా ఉన్న కొమ్ము పారసిక రాజ్యం. మాదీయుల్లో నుండి పారసీకులు వచ్చారు. అయినను మాదీయుల కంటే పారసీకులు ముందుగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళారు. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఆ ఎలుగు బంటి ఒక ప్రక్క పడుకుంది అని చెప్పాం కదా. ఒక ప్రక్క పడుకుంది అని అంటే ఇంకొక ప్రక్క ఎత్తుగా ఉంటుంది. పారసీకుల మీద మాదీయులు ఆధారపడి ఉన్నారు అనే భావం. అసలు బబులోనీయులను జయించగలిగిన వాడు పారసిక రాజైన కోరెషే. అయినను దర్యావేషును రాజుగా చేశాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ పొట్టేలు కొమ్ములతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణంగాను పొడుచు ఉండుట చూచితిని. అనగా పడమట ఉన్న బబులోను, దక్షిణముగా ఉన్న ఈజిప్టు, ఉత్తరముగా ఉన్న మైనర్ ఆసియా జయించారని భావం. 7వ అధ్యాయం అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఎలుగుబంటి తన నోట 3 ప్రక్కటెముకలు పట్టుకున్నది అనగా ఆ 3 రాజ్యములను స్వాధీనంలో ఉంచుకున్నది అని భావం. ఆ 3 రాజ్యాలు ఏమిటి? బబులోను, ఈజిప్టు, చిన్న ఆసియా. దానిని ఎదురించుటకైనను అది పట్టకుండా దేనికి కానీ తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువుకు శక్తి లేకపోయింది. అది తనకు ఇష్టమైనట్టుగా బలము చూపుచూ వచ్చింది. అనగా అప్పట్లో వాళ్ళని జయించగలిగిన వారు ఎవరూ లేరు. క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం నుంచి 330వ సంవత్సరం వరకు పారసీకులు ప్రపంచానికి చక్రవర్తులుగా పరిపాలించారు. అప్పుడు ఒక మేకపోతు భూమి అనంతటా పరుగులెత్తును. అనగా అలెగ్జాండర్ ద గ్రేట్ బహు చురుకుగా తీవ్రముగా కొద్ది రోజుల్లోనే ప్రపంచ నియంత అయ్యాడు. మనం వింటూ ఉంటాం, అలెగ్జాండర్ ద గ్రేట్ ఇక నేను జయించే రాజ్యం లేదని చెప్పి విర్రవీగి త్రాగుబోతూ వ్యభిచారి అయ్యాడు. చాలా చిన్న వయసులో మరణించాడు. నా ప్రియ బిడ్డలారా, ఈనాడు చాలామంది యవనస్తులు చిన్న వయసులోనే త్రాగుబోతులుగా వ్యభిచారులుగా తల్లిదండ్రులకు
భార్యలకు అన్యాయం చేస్తూ జీవిస్తున్నారు. నేను మనవి చేస్తున్న అలెగ్జాండర్ ద గ్రేట్ అంతటి వాడే మరణించాడు. మీరు ఇంకా చాలా కాలం బ్రతకాలి. మీరు త్రాగుడుకు వ్యభిచారంకు లోనై మీ జీవితాన్ని పాడు చేసుకునవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మేకపోతు వచ్చింది, చాలా పరుగులెడుతూ అది తిరుగుతూ ఉంది. ఈ మేకపోతు దేనికి సాదృశ్యమో వచ్చే పాఠంలో నేను చెప్తాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని మిగిలిన వచనాలు చదువుకుని సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.